వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మెసేజ్ వచ్చినా రాకపోయినా ఇక మీరేం చేయాలంటే కౌశలం వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత కింద పాస్వర్డ్ అని ఉంటుంది, పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయండి. కింద లాగిన్ టు పోర్టల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా ముందు వీడియోలో చెప్పాను. లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ప్రొఫైల్ ఇన్కంప్లీట్లో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ప్రొఫెషనల్ ఇన్ఫో అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీరు అప్లై చేసిన కోర్స్కి సంబంధించి ఆ యొక్క స్కిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏం చేయాలంటే ఎడిట్ ప్రొఫెషనల్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని మీకు ఏమైనా ఆడిషన్గా ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది కదా, మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంటి గుర్తు పక్కన అప్ యారో డౌన్ యారో అని 2 కనిపిస్తాయి. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు స్కిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ చాలా స్కిల్స్ ఉంటాయి. దీనిలో మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. లైక్ ప్రతి ఒక్కరు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ అయితే నేర్చుకుంటారు. అవి కూడా ఇందులోనే ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఇలా స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కనిపించింది, అలాగే మైక్రోసాఫ్ట్ ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఈ విధంగా మీకు ఏదైతే వస్తుందో దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటాయి. అలాగే ఇందులో ఇంకా ఏమైనా అడిషన్గా మీకు వచ్చినట్టయితే అవి కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 మీద క్లిక్ చేసుకోండి. అలాగే నోటీస్ పీరియడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, 30 డేస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇమీడియట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెంట్ స్టేటస్ దగ్గర 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ చేంజెస్ క్లిక్ చేయండి. ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఇక మీకు నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్ ప్రాజెక్ట్స్. అంటే మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీకు రెజ్యూమ్లో తయారవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. యాడ్ సర్టిఫికేషన్ అని కనిపిస్తుంది కదా ప్లస్ గుర్తులో, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కోర్స్ అడిషన్గా చేశారో ఇక్కడ కోర్స్ నేము, అది ఆర్గనైజేషన్ ఎక్కడ చేశారు, కంప్లీషన్ అంటే మీకు ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆ యొక్క డేట్ కూడా ఆ సర్టిఫికేట్లో ఉంటుంది. చూసి నిదానంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సర్టిఫికేషన్ అండ్ స్కిల్ కవర్డ్. మీకు ఆ స్కిల్స్ ఏ విధంగా వచ్చో 200 వర్డ్స్లో రాయాలి. దాన్ని మీరు ఇలా రాసేయండి. ఆ యొక్క కోర్స్ గురించి మీకు ఏమొచ్చు దాన్ని డిస్క్రిప్షన్లో రాయండి. మీరు డైరెక్ట్గా రాయాల్సిన అవసరం లేదు. గూగుల్లో ఎంటర్ చేయండి, మీ యొక్క కోర్స్ గురించి అదే మీకు ఇస్తుంది. మీరు జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. మీ యొక్క సర్టిఫికేట్ చూసుకోండి. ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా అప్లోడ్ కాదు. మీ యొక్క డాక్యుమెంట్ డైరెక్ట్గా అప్లోడ్ కావడానికి ఇక్కడ ప్లస్ గుర్తు అయితే క్లిక్ చేసి ఇలా నెక్స్ట్ పేజ్కి ఓపెన్ చేయండి. MB to KB డిక్రీజ్ అని క్లిక్ చేయండి. పైన PI7 ఇమేజ్ టూల్ అని వస్తుంది. రాగానే దాని మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఇమేజ్ సైజును మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఇమేజ్ని అప్లోడ్ చేయడం వల్ల ఇమేజ్ ఒక 2 to 3 MB ఉంటుంది, అప్లోడ్ కాదు. మనం కేవలం 100 to 150 KB లోపే కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని బ్రౌజర్లోకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకువెళ్తుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ సైజ్ వచ్చేసి 100 KB ఉంది కదా, డైరెక్ట్గా మీరు రెడ్యూస్ సైజ్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా మీకు కొంతసేపు అయితే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇలా అప్లోడ్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీ యొక్క డౌన్లోడ్ ఇమేజ్ అయితే చూపిస్తుంది. కిందకి వెళ్ళి డౌన్లోడ్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఆ యొక్క డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చి ఇందులో అప్లోడ్ చేసుకోండి. ఇలా మీరు అప్లోడ్ చేస్తేనే ఆ యొక్క ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది. డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే 2 MB 3 MB అలా ఉందనుకోండి, అది అప్లోడ్ తీసుకోదు. సో ఇలా సర్టిఫికేటెడ్ అప్లోడ్ అని వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సర్టిఫికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి ఇలా చూసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇలా చూపిస్తేనే ఈ యొక్క సర్టిఫికేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మీ డాష్బోర్డ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ కేవలం సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అని ఉంది, ప్రొఫెషనల్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ మీరు లుకింగ్ ఫర్ ఏ జాబ్ క్లిక్ చేసిన వాళ్ళకి 2 days టైం పడుతుంది. ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా కంప్లీట్ అవుతుంది. ప్రొఫెషనల్ ఇన్ఫోలో
లుకింగ్ ఫర్ ఎ జాబ్ క్లిక్ చేసినా మీకు రాకపోతే సచివాలయాన్ని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ కూడా మీరు ఎడ్యుకేషనల్లో డాక్యుమెంట్స్లో మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయని వాళ్ళు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు డైరెక్ట్గా మొబైల్లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ యొక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ కాదు. ఇది కూడా మీరు సచివాలయంలోనే అప్లోడ్ చేయాలి. మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే తీసుకోదు, కేవలం కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లోనే యూస్ అవుతుంది. మొబైల్లో ప్రజెంట్ వర్క్ అవ్వడం లేదు. నేను మొబైల్లో చాలా ట్రై చేశాను, బట్ అప్లోడ్ కాలేదు. నా యొక్క ల్యాప్టాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ల్యాప్టాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. మొబైల్లో అప్లోడ్ చేస్తే పీడిఎఫ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, కానీ పీడిఎఫ్ అయితే చూపించడం లేదు. మీరు ఓన్లీ ల్యాప్టాప్ కంప్యూటర్ కావాలి కాబట్టి సచివాలయం వెళ్ళి ఈ యొక్క ఆప్షన్ మీరు కంప్లీట్ చేసుకోండి. మీ రెజ్యూమ్ బాగా అయితే చేసుకోండి. మీ రెజ్యూమ్ ఆధారంగానే మీకు కంపెనీస్ అయితే మెసేజ్ చేస్తాయి. ఇక్కడ లాంగ్వేజెస్ నౌన్ అని ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైనా హిందీ వస్తే హిందీ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ కింద CEFR స్కోర్ అంటే మీ యొక్క స్కోర్ అయితే కనిపిస్తుంది. మీ యొక్క గ్రేడ్ A1 ఏంటి అని ఇక్కడ స్కోర్ చూసుకోండి. తర్వాత మీకు ఏమైనా లింక్డ్ఇన్ యాప్ ఉంటే ఇక్కడ మీ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేయండి. గ్రాడ్యుయేషన్కి సంబంధించిన PDF మాత్రమే మీరు సచివాలయం లేదా మీ యొక్క ల్యాప్టాప్ కంప్యూటర్లో అప్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్లో ప్రజెంట్ అయితే వర్క్ కావటం లేదు, కాబట్టి మీరు సచివాలయం వెళ్ళి అప్లై చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సచివాలయం వెళ్తే మీ యొక్క డాక్యుమెంట్ తీసుకొని సచివాలయం వెళ్ళండి. మీరు ఏం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, అన్ని వాళ్ళే అప్లోడ్ చేసిస్తారు. ఈ యొక్క ఆప్షన్ వచ్చేసి మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి.